ఎప్పుడన్నా గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కార్తీక మాసం అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంతమంది ఆనియన్స్ అండ్ వెల్లుల్లి తినరు కదా, వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. ఒక ప్యాన్లో పల్లీల్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు, ధనియాలు అండ్ ఒక 6 to 7 ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ అంతా మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండు కొబ్బరి వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ తినే వాళ్ళైతే ఇదే స్టేజ్లో ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు 2 కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే వేయలేదు. ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాం అనమాట. మేము వంకాయలని కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఒకసారి పురుగులు ఏమైనా ఉంటాయేమో చెక్ చేసుకోండి. ఏం లేవు అంటేనేమో వీటిలో వేసేసుకోవచ్చు. ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న మసాలాస్ అన్నిట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్, బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయల్లో ఈ స్టఫింగ్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనం ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టు ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. 2 in 1 రెసిపీ అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇవి జీడిపప్పులు మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోపోయినా పర్లేదు. ఎక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేయించి పక్కన పెట్టుకున్నాం మేము. అదే ఆయిల్లో వంకాయలన్నీ పెట్టుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కొంచెం ఒక 5 minutes అలా మగ్గించుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని అలా పూర్తిగా మగ్గే వరకు ఇట్లా ఉంచుకోవాలన్నమాట. కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. అన్ని సైడ్స్ ఈవెన్గా వేయించుకున్న తర్వాత మనకి ముందుగా చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, ఇందులో స్టఫింగ్ పెట్టింది. ఒకవేళ మిగిలితే ఎక్కువ ఉంది అనుకుంటే వేసుకోవచ్చు ఇక్కడే ఈ స్టేజ్లో. లేదు అంటే ఎక్కువ మసాలాగా వద్దు అనుకున్నా ఇట్లాగైనా చేసేసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో జీడిపప్పులు అండ్ కొత్తిమీర వేసుకుంటే మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.